హాయ్ అండి. ఈరోజైతే మా బాబుకి నేను కర్రీ ఏం చేశానంటే, మా వారైతే మార్నింగ్ ఇంకా డ్యూటీకెళ్ళేటప్పుడు ఇంకా కీమా అయితే తీసుకొచ్చారండి. మా సైడ్ అయితే ఎక్కువ కైమా అంటారు. కొంతమందైతే కీమా అంటారు. ఇంకా సరే అని ఇంకా కైమా అయితే తీసుకొచ్చారండి. ఇంకా కుక్కర్‌లో అయితే ఇంక నేను శుభ్రంగా కడిగేసేసి 2 సార్లు కుక్కర్‌లో అయితే విజిలేస్తున్నాను. విజిలయితే ఒక 4, 5 విజిల్లయితే రానిచ్చానండి. అంటే వాళ్ళు తినేటప్పుడు ఇంకా మెత్తగా ఉండడానికి బావుంటదని ఇంక అందుకని. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంక నేను పేనం పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే ఇంకా హీటెక్కాక ఇంకా ఒక ఆనియన్ అయితే కోసుకున్న, ఉల్లిపాయ అయితే కోసుకొని చిన్న చిన్న ముక్కల కింద అదైతే నేను ఇంకా వేసుకుంటున్నాను. వేసుకున్నాక తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి గట్ట అయితే ఇంక నేనేమి యాడ్ చేయలేదండి. ఇంక లైట్‌గా కారం వేస్తాను కదా అని. ఇంకా తర్వాత అయితే ఇంక ఇటు సైడ్ అయితే కందకూర అయితే అవుతుంది. ఇంక ఇటేమో ఇంకా మటన్ కూడా అయిపోయింది. ఇంక చూడండి పీసెస్ కూడా మెత్తగా వచ్చినియి. బాగా ఉడికిపోయినాయండి. ఇంకా తర్వాతయితే ఇంకా ఉడికిపోయాక కొన్ని వాటర్ అయితే ఉంచి కొన్ని వాటర్ అయితే పారబోసానండి. ఇంక ఇటు సైడ్ ఏమో ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఆనియన్స్ కూడా మగ్గిపోయాక అప్పుడు కైమా కొంచెం వాటర్‌తోనే కైమా అయితే అందుట్లో వేసేసుకున్నాను. వేసేసుకున్నాక అప్పుడు వాటర్ పోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలండి. వాటర్‌లో కూడా మనకి ముక్క కొంచెం బాగా మగ్గిపోవాలి. ఇంక అందుకని వాటర్ మగ్గేటప్పుడే మనం ఉప్పు, కారం అయితే వేసుకోవచ్చు. నేను అలా కాకుండా ఇంకా వాటర్ అయితే మగ్గిపోయాక అప్పుడు కొంచెం కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు గట్టా అన్నీ వేసుకున్నాను. అప్పుడు వేసుకుంటే మనకి ముక్కకు కూడా పడుద్ది. లైట్‌గా కొంచెం పసుపు, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. మసాలాలైతే ఏమి యాడ్ చేయలేదండి. ఇంకా బాబుకైతే ఇంకా వేడి చేస్తదని ఇంకా మసాలాలు కూడా మనం ఇంకా అవేమీ యాడ్ చేసుకోకూడదు. ఇంకా మసాలాలు కూడా ఎక్కువ పెట్టకూడదండి పిల్లలకి. ఇంకా తర్వాతయితే ఇంకా ఏం పెట్టాలన్నా మనం తర్వాత బాధపడాలి ఆళ్ళతోను. ఇంక అందుకని కొంచెం లైట్‌గా కారం, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పసుపు, ఇంకా అలాగే కారం అన్నీ సాల్టు వేసుకొని ఇంకా తిప్పుకున్నాక ఇంకా అది కూడా కొంచెం బాగా మగ్గిపోయాక అప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్‌లో కూడా మనకి బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయాక ఇంకా తర్వాత అయితే దింపేసుకోవడమే అండి. మరి మీ స్టైల్‌లో అయితే కైమా కూర ఎలా చేస్తారనేది నాకు కింద కమెంట్ చేయండి. ఇంక నేనైతే మా బాబుకైతే ఇంకా ఎప్పుడు ఇంక ఇలాగే పెడతాను. అంటే మా వారు తీసుకొచ్చి అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోయిందండి. ఈ మధ్యన అయితే ఇంకా తీసుకురాలేదు. ఇంకా మా బాబు కూడా ఇంకా అన్నం అయితే ఏం తినడం లేదని ఇంకా మా వారైతే తీసుకొచ్చారు. ఇంక దానివల్ల ఇంక ఈరోజైతే వండి పెట్టాను. మా బాబు కూడా ఇష్టంగా తిన్నాడండి. మరి మీకు కూడా నచ్చిందా?